మొత్తానికి పిల్లలకి బాక్సులు అయితే కట్టేశాను, ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఈరోజు కర్రీస్ ఏం చేయట్లేదు, పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. పచ్చడి చేశాను అనుకో 2-3 రోజులు ఉంటుంది అనమాట. మా కింద ఉండదులే కానీ పచ్చళ్ళు ఉండాల్సిందే. ఏ కూర చేసినా కానీ పచ్చడి ఉండాల్సిందే. లేదా కారం వేసుకొని పిసుక్కొని మరీ తింటాడు మా ఆయన. కర్రీ చేసిన రోజేమో పచ్చడి అడుగుతాడా, పచ్చడి చేసిన రోజే కర్రీ లేదా అంటాడు. అట్లాంటి మనిషి అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం కారం పిచ్చిలండి. ఇకైతే కొత్తిమీర కట్టలు ఊరికొచ్చినాయిలే అనేసి దాకా కొత్తిమీర కట్టలు తింటున్నాం మేమైతే. కొత్తిమీర కట్ట అది ఒక్కటి, ఇంకొకటి టమాటాలు వేసి పచ్చడి నూరబోతున్నాను అనమాట. ఇవాళ నూరట్లేదు, అన్నీ మిక్సీలో వేసేస్తున్నాను. అమ్మలేదు వేయాలా, అమ్మమ్మ వాళ్ళు కూడా చేనుకి వెళ్ళి ఉంటారు. ఇక పచ్చిమిరకాయలు కూర్చునేవాడిని, పచ్చిమిరకాయలు కానీ పంపించాయి. ఇప్పుడు వచ్చాడు తెలుసా, మొత్తం అయిపోయినాక తీసుకొచ్చాడు. ఆయన అట్ట చేస్తాడు అన్నమాట. సగంలో సగం చేస్తాడు, సగం పనులు సగం చేయడు. ఇకైతే అర్థమైంది, అసలు మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సరేలేండి, ఇక కొత్తిమీర పచ్చడికి అయితే రెడీ చేసేస్తున్నాను. ఒక పక్కన కాకరకాయ కారానికి వెల్లుల్లి, కొంచెం కల్లుప్పు, కారము, శనగపప్పు, ఇంకా నువ్వులు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కొంచెం వేసుకున్నా, శనగపప్పు వేసుకున్నాను. మీకు చాలామంది వేరుశనగ పప్పులు కూడా వేసుకుంటారండి, బాగానే ఉంటుందిలే. కానీ కరివేపాకు వేసా. ఇట్లా ఇంకొంచెం ఇదైతే ఇడ్లీలోకి కూడా పనికొస్తుంది, ఎక్స్ట్రానే వేసాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నానండి. సరిపోయింది, కరెక్ట్గానే ఉంది. ఇక పోపు అయితే పెట్టేసి కాకరకాయ కారం అయితే రెడీ చేసేసాను. కొంచెం బాక్స్లోకి అయితే ఉంచుకున్నా, ఇడ్లీలోకి బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే అప్పు భలే ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఇకైతే కొత్తిమీర పచ్చడి కూడా అయిపోయింది. ఇక మిక్సీ పట్టేసేది. ఇక అది కూడా ఈరోజు కర్రీస్ ఏం చేయలేదండి. ఈ పచ్చళ్ళు ఆమె ఇంటి దగ్గరే ఉందండి ఈరోజు. ఆమె కూడా పచ్చడి తీసుకొచ్చింది, వంకాయ టమాటా కర్రీ అయితే తీసుకొచ్చింది. వాటితో అయితే ఈరోజు అయితే పూట గడిపేసాం అనమాట. ఉన్నంట్లే తోమలేకపోతుంటే మళ్ళీ గిన్నెలో వేసి పెడతాం. ఇట్లా మా అమ్మ అలవాటే నాకు వచ్చింది. వండినట్టు గిన్నెల్లో పడేసి అవి కూడా తోముతూ ఉంటుంది, డబల్ గిన్నెలు వేసుకుంటుంది. మళ్ళీ ఇది కాక మళ్ళీ మనం ఫుడ్ తినేసి మళ్ళీ కొంచెం మిగులుతుంది కదా, అది కూడా పూట గిన్నెలో వేస్తూ ఉంటాము. ఇలా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి ఉండే ఉంటుందిలే అండి. సరే, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.